ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కోసం నువ్వు పడిన కష్టాలు చాలు కనకం. ఈరోజు కూడా నాకు పడే శిక్షని నువ్వు నీ మీద వేసుకున్నావు. నువ్వు నాకు నీ ప్రేమని చెప్పకపోయినా ఇలా నీలో కూడా నా అంత ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది. విహారీ గారు, నాకు మీ ప్రేమ తెలుసు, అన్నీ తెలుసు. కానీ మన కథ మా నాన్నకి కొంచెమే తెలుసు. నేను మీ భార్యనని, మీరు నన్ను తక్కువగా చూశారని మా నాన్న కోపంతో రగిలిపోతున్నారు. అదే మీరు సహస్రమ్మ మెళ్ళలో కూడా తాళి కట్టారని తెలిసినా, సహస్రమ్మే మీ ఇంట్లో అసలైన కోడలు అని తెలిసినా, ఇప్పుడు సహస్రమ్మ కడుపుతో ఉంది అని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. కనకం, మన కథ మావయ్యకి అంతా తెలిసినా సరే నేను మావయ్యకి అర్థమయ్యేలా అంతా చెప్తాను. ఎవరు ఏమనుకున్నా నేను సహస్ర విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. తన మెడలో 3 ముళ్ళు వేయలేదు. నాకున్న ఏకైక భార్యవి నువ్వే, నీ భర్తని నేనే. నేనిదే నమ్ముతున్నాను కనుక నువ్వు కూడా ఇదే నమ్మాలి. యథార్థం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో ఆ పోరాటాన్ని ఆపను. నువ్వు నా కోసం ఎంతలా ఓపికతో ప్రయత్నించావో నేను కూడా అంతే ఓపికతో మావయ్యని కన్విన్స్ చేస్తాను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మీరెన్ని చెప్తున్నా నాకు చాలా భయంగా ఉంది విహారీ గారు. మన కథ మొత్తం తెలిస్తే, మా నాన్న ఉగ్ర రూపం ఎత్తితే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనని భయంగా ఉంది. రేపు ఈ ఉపద్రవాన్ని ఎలా దాటాలో ఏంటో.